గోళీలాట పోటీలకై సినిమా ఆర్టిస్టులందరూ ఏ విధంగా సన్నద్ధమవుతున్నారో సతమతమవుతున్నారో మీరే వినండి. బాబు నాగు పెద్ద సమస్యే వచ్చింది. ఏంటి నాన్నగారు? ఈ వయస్సులో గోళీలాట నేర్చుకోవడమంటే ఒక పెద్ద సమస్య కాక మరేమిటి. కానీ చిన్న గోళీలాట నేర్చుకుంటే పెద్ద సీఎం కావచ్చు. అయినా ఆ రోజు ఏవిఎస్ ప్రపోజ్ చేసినప్పుడు అంతా ఓకే అనేస్తే నేనే సీఎం అయ్యేవాడి. అయినా నాకు ఆ రోజేమిటి నువ్వు కూడా మిగతా వాళ్ళతో ఏవిఎస్ డౌన్ డౌన్ నాగేశ్వరరావు డౌన్ డౌన్ అన్నావు. అదంతా నలుగురితో నారాయణ నాన్నగారు, దాన్ని మీరేం పట్టించుకోకండి. సరే ఏం చేస్తా, లిమిట్. హే డాడీ, ఏమిటలా ఉన్నారు? చిన్నప్పుడు చాలా పెద్ద పొరపాటు చేశాను. ఏం నాన్నగారు? ఏముంది, నా తోటి ఫ్రెండ్స్ అంతా రారా నాగేశ్వరరావు కోచి పెట్టుకొని గోళీలాడుకుందామంటే వెళ్లకుండా చీర కట్టుకొని ఆడవేషాలు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవా. అప్పుడే ఈ గోళీలాట నేర్చుకోనుంటే ఈ పాటికి నేను గోళీ కిక్కే అయ్యేవాడి. అయినా ఇప్పుడు బాధపడి ఏం లాభం నాన్నగారు? మీరు నేర్చుకోపోతే నేర్చుకోబోయారు, కనీసం నాకైనా నేర్పించారా? స్విమ్మింగ్, షూటింగ్, అమెరికాలో చదువు అన్నీ చెప్పించారు, కానీ ఒక్క గోళీలాట తప్ప. సారీ బా, ఐఆమ్ వెరీ వెరీ సారీ. నాకు చిన్నప్పుడు చదువు రాదని మా మాస్టరు బల్లగుద్దు చెప్పినప్పుడు కూడా నేను ఇంత బాధపడని. అయినా కన్నీళ్ళేం డాడీ, మీ ఖర్చు పెట్టి తుడుచుకోండి. ఖర్చిప్పు లాండ్రీకేశాడు బా. అయినా ఈ కన్నీళ్లు ఖర్చిప్తో పోయేవి కా. టిక్కు టిక్కు మట్టు ప్రాక్టీస్ మొదలు పెడతాం. చూడు బ్రహ్మం, మనం అనుకున్నట్టుగా ఈ గోళీలాట అంత ఈజీ కాదు అనిపిస్తోంది. చేతులు వాచిపోతున్నాయి గాని ఆట మాత్రం రావట్లేదు. ఒక్కసారి కూడా నాకు గోళీ గుంటలో పడితే ఒట్టు. ఏంటండి, ప్రతి ఆటకి కొన్ని పద్ధతులు ఉంటాయండి. పద్ధతి ప్రకారం ఆడితే ఏ ఆట అయినా రక్త కడుతుందండి. అయినా మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. అయ్యా, తమరింట్లో ఇంకెవరికి రాదండి గోళ్ళాట? ఏం చెప్పను బ్రహ్మ, మా తమ్ముడు బండబాబుకి గోళ్ళాడడం కొంచెం వచ్చు, కానీ వాడు మన ట్యాంక్ బండ మీద నుంచి బుద్ధుని చూసిన తన్మయత్వంలో వస్తుంటే దోవల నోట్లోకి కంట్లోకి వెళ్లిపోయి బండి అదుపు తప్పి సినిమాలో నేను చేయాల్సిన ఫిట్స్ ను హార్డ్ చేసి ట్రాఫిక్ సిగ్నల్ డైరెక్ట్ గా గుద్దుకొని కారు విరగొట్టుకున్నాడు. 2-3 స్టీల్ రాడ్లు కూడా వేయాల్సి వచ్చింది. వాడు లేవడానికి కనీసం 4-5 నెలలు పట్టచ్చు. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, ఎంత ప్రమాదం జరిగిందండి. అయ్యి బాబాయ్, ఎంత ఏమిటి బ్రహ్మం? అయ్యా, నాదో చిన్న సందేహం అండి. ఏంటి? మూల వస్తువుకి ఏం ప్రమాదం జరగలేదు కదండి? ఏం జరగలేదు. అయినా ఏంటి? శివ శివ బతికిచ్చారండి. మీరా చనిపోయటం చెప్తుండీ నా మంతండి గిటికిదా గిటికిదా అయిపోయిందండి. అయినా మీరేం కంగారు పడకండి, నా కొడుకోడున్నాడండి. ఆడిని ఏంటి కొడుకన్నావు? ఏం లేదండి, నాకు ఒక తెలిసినోడున్నాడండి. ఆడిని తీసుకొచ్చి నీకు అన్ని నేర్పించండి. బ్రహ్మం, నిజంగా నేర్పిస్తావా? నిజంగానండి. మీ మీద ఒట్టండి. నా మీద ఒట్టు పెడతావండి? లేదండి, నా మీద ఒట్టండి. అమ్మతోడండి. మాట తప్పుతేనండి పంది ఊళ్ళో పొడుగునంత ఒట్టనండి.